వందనాలు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 10వ తరగతి అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి పాఠంలోకి స్వాగతం. గోలకొండ కోట ఈ పాఠాన్ని మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ముందుగా ఈ పాఠం ద్వారా సాధించాల్సినటువంటి సామర్థ్యాలు, అభ్యసన ఫలితాల గురించి చూడండి. పాఠం గోలకొండ కోట మొదటి భాగం. సాధించాల్సిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు. ఈ పాఠం పూర్తయ్యేసరికి మీరు క్రింది సామర్థ్యాలకు చెందిన అభ్యసన ఫలితాలను సాధిస్తారు. మొదటిది భాషాంశాలు. ఇందులో పదజాలం, ఇచ్చిన వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను, వాక్యాల్లోని పర్యాయ పదాలను, ప్రకృతులకు వికృతులను, వికృతులకు ప్రకృతులను గుర్తించగలుగుతారు. అట్లాగే వ్యాకరణాంశాలు. సవర్ణ దీర్ఘ సంధి అవగాహన చేసుకొని పదాలను విడదీసి సంధిని గుర్తించగలుగుతారు. అవగాహన ప్రతిస్పందన సామర్థ్యం కింద పరిచిత పద్యాన్ని కంఠస్థం చేసి పూరించి తాత్పర్యం రాయగలుగుతారు. అపరిచిత పద్యం చదివి తప్పొప్పులను, అపరిచిత గద్యం చదివి ప్రశ్నలకు జవాబులను రాయగలుగుతారు. వ్యక్తీకరణ సృజనాత్మకత సామర్థ్యం కింద స్వీయ రచనలో గోలకొండ కోట వైభవాన్ని సొంత మాటల్లో వివరించగలుగుతారు. సృజనాత్మకతలో ఇచ్చిన అంశం గురించి లేఖను రాయగలుగుతారు. చూశారు కదా, ఈ పాఠం యొక్క పాఠ్యభాగ వివరాలని గ్రహించండి. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. పద్యం ఛందోబద్ధమై ఉంటుంది. పఠించడానికి, ఆలపించడానికి వీలైనది. పద్యం ద్వారా రసానుభూతి కలుగుతుంది. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన పసిడి మువ్వలు అనే పద్య కవితా సంపుటిలోనిది ఈ గోలకొండ కోట పాఠం. చూశారు కదా, ఇది పద్య ప్రక్రియకు చెందినది. పద్య ప్రక్రియ గురించి మీకు తెలుసు. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు పద్య ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగుతూ వస్తూనే ఉంది. నన్నయ్య కాలం నుండి 18వ శతాబ్ది వరకు కొనసాగిందంతా పద్య ప్రక్రియనే. అది ప్రాచీన పద్యం. అట్లాగే 18వ శతాబ్ది నుండి ఇప్పటి వరకు వచ్చిందంతా ఆధునిక పద్యం. ఇట్లా ప్రాచీన పద్యకావ్యాలు, ఆధునిక పద్యకావ్యాలు అమోఘంగా వెలువడ్డాయి. పద్యం మన తెలుగువాడి సొత్తు. ఆ పద్య ప్రక్రియలో, ఆధునిక పద్య ప్రక్రియలో వేముగంటి నరసింహాచార్యుల వారు వెలువరించినటువంటి పసిడి మువ్వలు అనే పద్య కవిత సంపుటి, అందులో నుండి తీసుకున్నటువంటి పాఠం ఇది. ఈ పాఠం యొక్క ఉద్దేశం, నేపథ్యాన్ని గ్రహించండి. పాఠం ఉద్దేశం, నేపథ్యం. తెలంగాణ చారిత్రక వైభవం చాటి చెప్పడంలో భాగంగా గోలకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించిన కుతుబ్షాహీల ఘనత, గోలకొండ పాలకుల సాహిత్య సాంస్కృతిక విశేషాలను తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ముఖ్యంగా ఈ పాఠం ద్వారా ఏం అందజేయదలుచుకున్నామంటే, తెలంగాణ చారిత్రక వైభవం చాలా గొప్పది. అందులో గోల్కొండ కోట చాలా విశిష్టమైంది, మనందరికీ తెలిసింది. అయితే ఈ గోల్కొండ కోటను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి కుతుబ్షాహీ రాజులు, అంటే గోల్కొండ పాదుషాలు. గోల్కొండ పాదుషాలు మహమ్మదీయ రాజులైనా కూడా తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని సమాదరించారు అన్న విషయం మీకు స్పష్టంగా తెలియజేయడానికి, తెలుగు కవులని ఎలా ఆదరించారు, తెలుగు సాహిత్యానికి ఎలాంటి సేవ చేశారు అని తెలియజేయడం, ఆనాటి గోల్కొండ చరిత్రను మన కళ్ళ ముందుంచడం కనుల పాఠం ద్వారా మనకు అందించదలుచుకున్నారన్నమాట. చూశారు కదా, గోలకొండ కోట పాఠ్య భాగాన్ని రచించినటువంటి కవి వివరాల్ని ఒకసారి చూద్దాం. కవి పరిచయం. వేముగంటి నరసింహాచార్యులు
సిద్దిపేటలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు రామక్క రంగాచార్యులు. బాల్యం నుంచి సాహిత్యంపై మక్కువ ఏర్పరచుకున్నాడు. లబ్ధ ప్రతిష్ఠులైన పద్యకవిగా సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించుకున్నాడు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన రామదాసు అన్న పద్య కావ్యాలను, మంజీర నాదాలు అన్న గేయ కావ్యాన్ని, వివేక విజయం అన్న ఖండ కావ్యాన్ని రచించాడు. ఈయన రచనలు సాంస్కృతిక వైభవాన్ని మన కళ్ళ ముందుంచుతాయి. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఆయన బిరుదులు. వేముగంటి సాహిత్య కృషికి తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. ఈయన కలం నుండి జాలువారే తెలంగాణ పదజాలం ఇంపు సొంపులతో అలరారి పాఠకులను పరవశింపజేస్తుంది. ఈయన 30/6/1930లో జన్మించి 29/10/2005 వరకు జీవించారు. చూశారుగా కవి వివరాలు. వేముగంటి నరసింహాచార్యుల గురించి వివరంగా రాయాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా గ్రహించాల్సినటువంటి అంశాలు ఒక 4-5 ఉంటాయి. అందులో కవి పేరు, కాలము, ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అతని రచనలు, అతనికి ఏమైనా బిరుదులు ఉన్నాయా, ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని ప్రధానంగా సూచిస్తూ రాయాల్సినటువంటి, ఇవన్నీ వాక్యాల రూపంలో పారాగ్రాఫ్ లాగా రాయాల్సి ఉంటుంది అన్నమాట. చూశారు కదా. ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. గోలకొండ కోట పేరు చాలాసార్లు వినే ఉంటారు. హైదరాబాద్ నగర శివారుల్లో విస్తరించుకొని తెలంగాణలోనే విశిష్టమైనటువంటి, చాలా ప్రఖ్యాతి పొందినటువంటి కోట. తెలంగాణ తెలుగు ప్రజలకు అనుబంధం ఉన్నటువంటి ఈ కోట గురించి కవి వేముగంటి నరసింహాచార్యుల వారు చాలా చక్కగా వివరించారు. దాదాపు 500-600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కోట మహమ్మదీయ రాజులు నిర్మించి, మహమ్మదీయ రాజులే దాని అభివృద్ధికి దోహదపడి దాన్ని విస్తృతపరిచినప్పటికీ ఈ కోటతో తెలంగాణ తెలుగు ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి ఎంతో అనుబంధం ఉన్నటువంటి సుల్తాన్ల, గోల్కొండ సుల్తాన్ల పాలనలో కూడా కవులు, పండితులు, సాహితీవేత్తలు ఎట్లా ఆదరించబడ్డారు, తెలుగు సాహిత్యం ఎట్లా వెల్లివిరిసింది, అట్లాగే ఇక్కడ అక్కన్న మాదన్నలు వంటి హిందూ మంత్రులు కూడా గోల్కొండ సుల్తాన్ల నేతృత్వంలో పనిచేశారు. అట్లాగే గోల్కొండ తానేశాల కాలంలోనే భద్రాద్రిలో రామదాసు శ్రీరామాలయాన్ని నిర్మించడం, ఇలాంటి అనేక హైందవ ధర్మానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక అంశాలతో ముడివడి ఉన్నటువంటి ఈ గోల్కొండ కోట గురించి ఇప్పుడు మనం ఈ పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాం. పాఠంలోకి వెళ్దామా? ఈ పద్య పాఠాలలో మొదటి పద్యాన్ని చూద్దాం. భద్రాద్రి రామ వివాహోత్సవమునకు, భద్రాద్రి రామ వివాహోత్సవమునకు ముత్యాల తలబ్రాల మూటలంపి. భద్రాద్రి రామ వివాహోత్సవమునకు ముత్యాల తలబ్రాల మూటలంపి. అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులందుకొనుటకు కేలు సాచి. అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులందుకొనుటకు కేలు సాచి. శేముషీ చతురతాశ్రీకి పేరొందిన తెలుగు మంత్రిత్వపు కలిమివలచి.
నెరజోదుతనము పండిన తెలంగాణ భూమికి కొత్త మగటిని మెరుగుపెట్టి మత విభేద జాడ్యము లేని కుతుబుషాహీ పాదుషాలు సాగించిన పాలనమున మత విభేద జాడ్యము లేని కుతుబుషాహి పాదుషాలు సాగించిన పాలనమున ఆంధ్రతా ముద్రమౌలిపైన వధరించి కొలువు తీర్చినది గోలకొండ కోట, కొలువు తీర్చినది గోలకొండ కోట. భావయుక్తంగా భద్రాద్రిరామ వివాహోత్సవమునకు ముత్యాల తలబ్రాల మూటలంపి అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులందుకొనుటకు కేలు సాచి శేముసి చతురతా శ్రీకి పేరొందిన తెలుగు మంత్రిత్వపు కలమివలచి నెరజోదుతనము పండిన తెలంగాణ, నెరజోదుతనము పండిన తెలంగాణ భూమికి కొత్త మగటిని మెరుగుపెట్టి మత విభేద జాడ్యము లేని కుతుబుషాహి పాదుషాలు సాగించిన పాలనమున ఆంధ్రతా ముద్ర మౌలిపైన వదరించి కొలువు తీర్చినది ఈ గోలకొండ కోట, కొలువు తీర్చినది ఈ గోలకొండ కోట. ఈ పద్యంలోని కఠిన పదాలు, వాటి అర్థాలు గ్రహిద్దాం. కృతి అంటే ప్రబంధం. ప్రబంధం అంటే కావ్యయుగం తర్వాత వచ్చినటువంటి యుగంలో వచ్చిన రచనలన్నీ ప్రబంధాలు అనబడతాయి. అంటే ఒక రకంగా కావ్యాలు ప్రబంధాలు ఒకటే అయినా వాటి వాటి లక్షణాల ప్రకారం ప్రబంధానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండడం వల్ల దాన్ని ప్రబంధం అనడం జరిగింది. ముఖ్యంగా 16-17 శతాబ్దిలో వచ్చినటువంటి కావ్యాలు ప్రబంధాలు అనబడ్డాయి. వాస్తవంగా కృతులు అంటే కావ్యాలు ప్రబంధాలు అని అర్థం. కేలు అంటే చేయి. ఈ చేయికి హస్తము, కరము వంటి పర్యాయ పదాలు ఉన్నాయి. శేముషి అంటే తెలివి, ప్రతిభ అని అర్థం. మౌలి అంటే సిగ, కొప్పు అని అర్థం. కలిమి అంటే సంపద. వాస్తవంగా కలిమి అంటే కలిగి ఉండడం అనే అర్థం, అంటే సంపద కలిగి ఉండడం అని. జోదు అంటే యోధుడు. ఈ యోధుడు అనే పదం జోదుకు ప్రకృతి పదం, అంటే యోధుడికి జోదు అనేది వికృతి పదం. వీరుడు, యోధుడు అనేటివి దీని పర్యాయం. చూశారు కదా ఈ పద్యంలోని కఠిన పదాలు ఇవి. అట్లాగే ఈ పద్యంలోని కొన్ని కీలక పదాలు గ్రహిద్దాం, వాటిని వివరించుకుందాం. కీలక పదాలు వివరణ. ముత్యాల తలబ్రాలు అంటే తలపై అక్షితలుగా పోసే ముత్యాలు. ముఖ్యంగా వధూవరులకు కళ్యాణ సమయంలో తలపైన బియ్యాన్ని అక్షతలుగా వేస్తారు. వాటినే తలబ్రాలు, తలంబ్రాలు, తలన్బ్రాలు, తల ప్లస్ ప్రాలు, తలబ్రాలు, తలంబ్రాలు, తలబ్రాలు అన్నాయి. గోలుకొండ పాదుషాల కాలంలో భద్రాద్రి సీతారామ కళ్యాణానికి ముత్యాలను తలంబ్రాలుగా పంపించే ఆచారం మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సీతారాముల కళ్యాణంలో ముత్యాలని తలంబ్రాలుగా పంపించడం సాంప్రదాయం ఇప్పటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి. ఇప్పటి ప్రభుత్వాలు కూడా
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పంపించడం ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. ఇది అంటే తలంబ్రాలుగా బియ్యానికి బదులుగా ముత్యాలు పోస్తే ముత్యాల తలంబ్రాలు అవుతుందన్నమాట. షేముషి చతురతాశ్రీ అంటే ప్రతిభ, చాతుర్యం అనే సంపద. షేముషి అంటే ప్రతిభ, చతురత అంటే చాతుర్యం, శ్రీ అంటే సంపద. అంటే షేముషి చతురతను కూడా శ్రీతో ఆరోపించాడు. సంపద, ప్రతిభా చాతుర్యాలు కూడా సంపదతో సమానమని ఆరోపించబడ్డాయి. కాబట్టి ఇది షేముషి చతురతాశ్రీ అయింది. అంటే ప్రతిభా చాతుర్యం కూడా ఒక సంపదతో సమానము అని. తర్వాత మత విభేద జాడ్యం అంటే పరమతాల పట్ల విద్వేష భావన. ముఖ్యంగా ఇతర మతాల పట్ల విభేద భావం ఉండడం, అంటే భేదభావం కనపరచడము. దాన్ని అదొక జాడ్యము అన్నాడు. జాడ్యము అంటే ఒక ఛాందస భావన, అంటే ఇతర మతాల పట్ల విద్వేష భావన కలిగి ఉండేటువంటి ఒక ఛాందస భావన అని. మత విభేద జాడ్యము అని. ఆంధ్రతా ముద్ర అంటే తెలుగుదనము అనే ముద్ర. ఆంధ్రత అంటే ఆంధ్రత్వము, తెలుగుదనము అని. తెలుగుదనం అనేది కూడా ఒక ముద్ర, చిహ్నంతో సమానం. తెలుగుదనము అనే ముద్ర, ఆంధ్రత్వము అనే ఒక చిహ్నం. గ్రహించారు కదా? ఒకసారి ఈ పద్యాన్ని మనం వివరించుకుందాం. భద్రాద్రి రామ వివాహోత్సవమునకు ముత్యాల తలబ్రాల మూటలంపి. గోలకొండ సుల్తాన్ల పాలనా కాలంలో భద్రాచలంలో రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో గోల్కొండ తానుషా అనుమతి లేకుండా ప్రఖ్యాతిగాంచిన ప్రస్తుతం తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీరామాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. అయితే ముందు తానీషాకు నచ్చకున్న తర్వాత రామదాసు రాముని గొప్పతనాన్ని గుర్తెరిగి ఆ కాలం నుండి గోల్కొండ సుల్తానులు ముత్యాల తలంబ్రాలని భద్రాచల రామునికి పంపినటువంటి చరిత్ర ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వాలు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. అంటే మహమ్మదీయ రాజులై కూడా భద్రాచలంలోని రాముని విశిష్టతను గుర్తెరిగి, ప్రత్యేకతను గుర్తెరిగి ముత్యాల తలంబ్రాలని ఆ శ్రీరామచంద్రుని కళ్యాణానికి పంపిస్తున్నటువంటి సాంప్రదాయం ఉంది. మహమ్మదీయ రాజులు పంపించారు. తర్వాత ప్రభుత్వాలు కూడా, ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో కూడా ప్రతి ఏటా ముఖ్యమంత్రులు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను ఏదో రూపంలో సీతారామ కళ్యాణానికి అందజేస్తున్నటువంటి సాంప్రదాయం. అది గుర్తు. అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులందుకొనుటకు కేలు సాచి. ముందే చెప్పుకున్నాం, మహమ్మదీయ రాజులై ఉండి మహమ్మదీయులనే ఆదరించి హిందువులని దూరం పెట్టారేమో అనే అనుమానం, సంశయం రావచ్చు. ఎందుకంటే చాలామంది మహమ్మదీయ రాజులు హిందువులను నానా ఇక్కట్లకు గురి చేసిన చరిత్రలు మనం వినున్నాం. కాబట్టి ఇక్కడ ఈ గోల్కొండ సుల్తానులు హైందవ ధర్మాన్ని కూడా గౌరవించారు. తెలుగు కవులను, రచయితలను, పండితులను, సాహితీవేత్తలను ఆదరించారు. తెలుగు కవిత్వాన్ని పోషించారు. దానికి గుర్తు అద్దంకి గంగాధర కవి తన తపతి సంహరణోపాఖ్యానము అనే కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితమిచ్చారు. అదే ఇబ్రహీం కుతుబ్ షా మరింగంటి సింగరాచార్య వంటి కవులని ఏనుగులు, గుర్రాలు, సంపదలు, నగరాలు ఇచ్చి సత్కరించారు. మన పొన్నగంటి తెలుగన్న అనే కవి తన అచ్చ తెలుగు కావ్యమైనటువంటి యయాతి చరిత్రను అబ్దుల్లా కుతుబ్ షా
సేనానికి అంకితం ఇచ్చారు. అంటే మొత్తంగా చూస్తే గోల్కొండ సుల్తానుల్లో సాహితీ ప్రియులు, సాహిత్యాభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళు తెలుగు కవులని కూడా ఆదరించారు, వాళ్ళ కావ్యాల్ని అంకితం కూడా పుచ్చుకున్నారు అని తెలియజేస్తున్నటువంటి పద్యపాలని. అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులు అంటే కావ్య రచన అందుకోవడం, అంకితం పుచ్చుకోవడం. షేముషి చతురతాస్త్రీకి పేరొందిన తెలుగు మంత్రిత్వపు కలిమి వలచి. షేముషి చతురతాస్త్రి తెలుగు మంత్రులు గోల్కొండ పాదుశాల వద్ద తెలుగు మంత్రులు అక్కన్న మాదనల పేరు వినే ఉంటారు. వాళ్ళు తెలుగు మంత్రులు తమ తెలివితో, తమ చతురతతో ఈ తెలుగు నేలనంతా తమ మంత్రిత్వ ప్రతిభతో, అంటే ఈ గోల్కొండ చరిత్రలో తెలుగు మంత్రుల తెలివిని, వాళ్ళ చతురతను ఆదరించి గుర్తించినటువంటి చరిత్ర ఉందన్నమాట. నెరజోదుతనము పండిన తెలంగాణ భూమికి కొత్త మగటిమి మెరుగుపెట్టి. జోదుతనము అంటే వీరత్వం. వీరత్వంతో పండిపోయిన ఈ తెలంగాణ నేల మీద కొత్త మగటిమికి మెరుగులు పెట్టింది. అంటే ఎంతో మంది ఇక్కడ వీరుల్ని తెలంగాణ గడ్డ తయారు చేసింది. అంటే గోల్కొండ పాదుశాల కాలంలో తెలంగాణ ప్రాంతం మట్టిలో ఎంతో మంది వీరులు పుట్టుకొచ్చారు. ఆ వీరులకి, వాళ్ళ పౌరుషత్వానికి మరింత మెరుగులు పెట్టిన చరిత్ర ఈ గోల్కొండ కోటని అంటున్నారు. మత విభేద జాడ్యములేని కుతుబుషాహి పాదుషాలు సాగించిన పాలనమున. ముందే చెప్పుకున్నాం, మత విభేద జాడ్యములేని కుతుబుషాల పాలన. మహమ్మదీయ రాజుల్లో చాలా మంది మత విద్వేషంతో పాలన సాగించిన వారున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, గోల్కొండ పాదుషాల్లో మత సామరస్యత భావము ఎక్కువగానే ఉంది. అది చెప్తూ హిందూ ముస్లిం అనే తేడాలేం లేకుండా చక్కని పాలన అందించారు, అందరికీ సౌకర్యవంతమైనటువంటి పాలన అందించారని చెప్తున్నారు. ఆంధ్రతాముద్రమయూలిపైన వధరించి కొలువు తీర్చినది గోల్కొండ కోట. ఆంధ్రతాముద్ర మౌలిపై, శిరముపై, మౌలి అంటే శిఖ, ఆంధ్రత్వము అనే కిరీటాన్ని శిఖపైన ధరించి కొలువు తీర్చినట్లుగా ఉంది గోల్కొండ కోట. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. కుతుబ్ షాహీ పాదుషాలు గోల్కొండను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. తెలుగుదనం ఉట్టిపడేలా అన్ని మతాల వారిని గౌరవిస్తూ తమ పాలన కొనసాగించారు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలకు ఈ గోల్కొండ కోట నుండి ముత్యాల తలంబ్రాలను పంపించేవాడు. అద్దంకి గంగాధరుడు మొదలైన కవులను పోషించి వారి రచనలను అంకితం తీసుకున్నవారు గోల్కొండ పాలకులే. అపారమైన తెలివితేటలు, చాతుర్యం కలిగిన తెలుగు మంత్రులెందరినో గోల్కొండ కోట ఆదరించింది. వీరత్వానికి పుట్టినిల్లైన తెలంగాణ నేలకు కొత్త పౌరుషాలు, మెరుపులను అద్దింది కోట. కుతుబ్ షాహీలు తెలుగుదనంతో పాలన సాగించడానికి గోల్కొండ కోట కొలువు తీర్చింది. వైరి రక్తము కత్తికి చూరలిచ్చు, దండనాథుని రసికత పిండుకున్నా, అచ్చ తెలుగు కవిత్వపు పచ్చితేనే చెవులెరింగెను సరసాంధ్ర జనముల చట. చెవులెరింగెను సరసాంధ్ర జనముల చట. వైరి రక్తము కత్తికి చూరలిచ్చు, దండనాథుని రసికత పిండుకున్న, అచ్చ తెలుగు కవిత్వపు పచ్చితేనె చెవులెరింగెను సరసాంధ్ర జనములు అచట. ఇప్పుడు
ఈ పద్యంలో వచ్చిన కఠిన పదాల అర్థాలు తెలుసుకుంటూ అట్లాగే ఇందులో వచ్చిన కొన్ని కీలక పదాలని గుర్తించి వాటి గురించి వివరించుకుందాం. ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలు కీలక పదాలని గుర్తిద్దాం, వాటి అర్థాలను గ్రహిద్దాం. వైరి అంటే శత్రువు అని అర్థం. దీనికి శత్రువు, పగతుడు, అరి వంటి పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. దండనాథుడు అంటే సేనాధిపతి, సైన్యానికి అధిపతి, సేనకు అధినాయకత్వం వహించేటువంటి వ్యక్తిని సేనాధిపతి, సైన్యాధికారి వంటి పదాలతో పిలుస్తారు. దాన్నే దండనాథుడు అన్నాడు. రసికత అంటే రసజ్ఞత, సారం తెలిసి ఉండడం అని అర్థం. అంటే ఏ విషయంలోనైనా దాంట్లోని సారం తెలిసి ఉంటే దాన్నే రసజ్ఞత అన్నాడు. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు అంటాడు కవి. అంటే చదువులోని సారం గ్రహించకపోతే అతనికి ఆ రసజ్ఞత లేదు అని అర్థం. కాబట్టి రసికత అంటే ప్రతి అంశంలోని అంతర్గత సారం తెలిసి ఉండడం, అదే రసజ్ఞత అనబడింది. చూశారు కదా. ఒకసారి ఈ పద్యాన్ని మనం వివరించుకుందాం. వైరి రక్తము కత్తికి చూరలిచ్చు దండనాథుని రసికత పిండుకొన్న. దండనాథులు సైన్యాధికారులు. అంటే దండనాథులు శత్రువుల రక్తముతో తమ కత్తులను తడుపుకోవడమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి రసికతతో అచ్చ తెలుగు కవిత్వపు పచ్చితేనెను చెవులిరింగెను సరసాంధ్ర జనముల. సరస ఆంధ్ర జనములు అంటే సరసత కలిగిన తెలుగు ప్రజలు అచ్చ తెలుగు కావ్యాల్ని ఆదరించారు. వీళ్లతో పాటు రాజులు కూడా అచ్చ తెలుగు కావ్యాల్ని ఆదరించారు, పోషించారు. ఒకవైపు శత్రువుల రక్తంతో తడిసిన కత్తులు ధరించగలిగిన దండనాథులు, మరొక వైపు తమలో ఉన్నటువంటి సాహితీ సరసతతో తెలుగు కావ్యాలను, అచ్చ తెలుగు కావ్యాలను కూడా ఆదరించారు. వీళ్ళతో పాటు ప్రజలు కూడా సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముండెరిగి గ్రహించువాడే అంటాడు కవి. అంటే సరసత్వము తెలిగిన సాహితీ సరసత తెలిసినటువంటి వ్యక్తులే సాహిత్యాన్ని గ్రహిస్తారు, ఆదరిస్తారు, పోషిస్తారు. అది తెలియని వాళ్ళ దగ్గర ఇలాంటి ఏ ప్రయోగాలు చేసినా పనికిరావు. మమ్మదీయ రాజులైనా కూడా వాళ్ళకి సాహిత్యంలోని సరసత తెలుసు కాబట్టి వాళ్ళు ఈ సాహిత్యాన్ని ఆదరించారు. కాబట్టి వాళ్ళలో ఆ శక్తి సంపన్నత ఉంది కాబట్టి ఒకవైపు వీరత్వాన్ని ప్రదర్శించారు, మరొక వైపు తెలుగు కావ్యాలను కూడా ఆదరించారు. రాజులు ఎలా ఉన్నారో ప్రజలు కూడా ఆ కాలంలో అచ్చ తెలుగు కావ్యాలను ఆదరించారని చెప్తున్నటువంటి పద్యం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. శత్రువుల రక్తంతో తమ కత్తులను శక్తివంతం చేసుకున్న దండనాథులు గోలకొండ కోటలో ఉన్నారు. సాహిత్యాభిమానులైన దండనాథుల రసజ్ఞత నింపుకొని అచ్చ తెలుగు కవిత్వ సుధను ఆస్వాదించిన తెలుగు ప్రజలు ఈ గోలకొండ ప్రాంతంలో ఉన్నారు. అంటే అచ్చ తెలుగు రచనలను రాజులు, ప్రజలు బాగా అభిమానించారని భావం. పాఠ్యభాగం విన్నారు కదా. కింది ప్రశ్నల్ని చూసి ఈ భాగం ద్వారా మీరేం అర్థం చేసుకున్నారో ఆలోచించండి. తర్వాతి కథాంశాన్ని రెండవ భాగంలో చూద్దాం. ధన్యవాదాలు.